హాయ్, వెల్కమ్ టు ఏఐ ప్రాపర్టీ షో. సో ఈరోజు మరో కొత్త ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఈ వీడియోని మొత్తం చూడండి, పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్తో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. సో మనకి ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్లో అయితే అవైలబుల్ ఉందండి. సో ఇదంతా కూడా మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది ముందు. సో 40 ఫీట్ రోడ్, అలాగే ఈస్ట్ ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి. చాలా బాగుందండి, చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ పార్కింగ్ ఉన్నాయి. సో మనకి మినిమం 3 కార్స్ అయితే వస్తాయండి, పెద్ద కార్లు. అలాగే చిన్న కార్లు అయితే కనుక 4 కార్లు అయితే ఈజీగా మనము పార్క్ చేసుకోవచ్చు. సో ఇంకా స్పేస్ కూడా ఉంటుంది, 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి లిఫ్ట్ ఫెసిలిటీస్ తోటే ఈ ప్రాపర్టీ మనకు అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా, మనకి ఈ ఏరియాలో అంటే బ్యాక్ సైడ్లో మాత్రం మనకి ఇక్కడ లిఫ్ట్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇంక్లూడింగ్ లిఫ్ట్ వీళ్ళు ప్రైస్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. సో మనకు కావాల్సినటువంటి కంపెనీ నుంచి మనం లిఫ్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము ఆ లిఫ్ట్ని అయితే పెట్టి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, లిఫ్ట్ ఆప్షన్ ఉంది. చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది ఈ ప్రాపర్టీకి. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ మనము రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 1 BHK ఇచ్చారు. ఇదంతా కూడా చిన్న హాలు, ఒక చిన్న కిచెన్, అట్లాగే ఒక చిన్న బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, 1 BHK వచ్చింది. ఇదంతా కూడా కిచెన్. సో కిచెన్ కూడా మనకి బ్లాక్ కలర్ మార్బుల్ తోటి అయితే కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి, చూస్తున్నారు కదా. సో చిన్న ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. సో ఇది మనకు 3 కార్ పార్కింగ్ తోటి, కార్ పార్కింగ్లో కూడా మనకు చూడండి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. సో పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. సో బ్లాక్ కలర్ వైట్ కలర్ మిక్స్ తోటి సో చాలా బాగా వచ్చిందనమాట. సో అలాగే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే అడిషనల్గా గెస్ట్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఇండియన్ టాయిలెట్స్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందన్నమాట. అట్లాగే ఇటు సైడ్ కూడా సెట్ బ్యాక్ చూస్తున్నారు కదా, ఈ చుట్టూ కూడా ఒక వ్యక్తి వెళ్ళి ఏదైనా చెత్త ఉంటే క్లీన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో స్టేర్స్ కింద మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో బ్లాక్ కలర్ మార్బుల్ తోటి అయితే స్టేర్స్ ఇచ్చారండి. సో మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి రైలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. సో మంచి టఫ్ అండ్ గ్లాస్ తోటి అయితే బాల్కనీ ఇచ్చారు. సో పెద్ద టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. సో డోరు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము డోర్ని అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు. ఈ ఏరియాలో ముందుకు అలా వెళ్తే కనుక మనకు లిఫ్ట్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పోర్షన్ అయితే చూద్దాం. సో పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి, చాలా పెద్దగా ఉంది. అట్లాగే వెంటిలేషన్కి కూడా 2 విండోలు ఇవ్వడం జరిగింది. అట్లాగే నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే ఇది వచ్చేసి పూజా రూమ్ అనమాట. ఇది వచ్చేసేమో కిచెన్. సో కిచెన్ చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ మార్బుల్ తోటి అయితే బ్యూటిఫుల్గా ఉంది. అట్లాగే ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ తోటి అయితే సింక్ ఇవ్వడం జరిగింది. సో ఫ్లోరింగ్ కూడా చాలా వైట్ కలర్లో అయితే ఇచ్చారండి, చాలా బాగా వచ్చింది టైల్స్. అట్లాగే ఇదంతా కూడా యూటిలిటీస్. ఈ ఏరియాలో మనము వాష్ ఏరియా కింద యూజ్ చేస్తాము. సో మనకి స్పేషియస్గా ఉంది, మనకి ఈజీగా వాషింగ్ మిషన్ అయితే లోపలికి వస్తుంది. సో అట్లాగే ఇదంతా కూడా కామన్ వాష్రూమ్ ఇది. సో చూస్తున్నారు కదా, కామన్ వాష్రూమ్. సో ఫ్లోర్ లెవెల్ రూఫ్ లెవెల్ వరకు సో వాష్రూమ్కి అయితే టైల్స్ వేయడం జరిగింది, వాటర్ ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి లాక్ చేశారండి, సంథింగ్ ఏదో వాళ్ళ గూడ్స్ ఉండి ఉంటాయి. సో నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ విధంగా ఉంది. సెకండ్ ఫ్లోర్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో ఇదంతా కూడా మళ్ళీ స్టైర్స్ అనమాట. సో బ్లాక్ కలర్ సేమ్ యాజ్ టీస్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చేంజెస్ అయితే రాలేదండి. సో ఇది వచ్చేసి మనకి కాప్రా లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి. సో కాప్రా లొకేషన్లో నియర్ బై సాకెట్ టవర్స్లో అయితే ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి పెద్ద డోర్ ఇవ్వడం జరిగిందండి. సేమ్ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ 180 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈస్ట్ ఫేస్లో 40 ఫీట్ రోడ్ ఉంది. సో ఈ ప్రాపర్టీ 2,30,00,000 అయితే కోట్ చేస్తున్నారండి బిల్డర్. సో మంచి బిల్డర్, రెప్యూటెడ్ బిల్డర్. 2,30,00,000 2,30,00,000 అయితే చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో తద్వారా
మీకు ప్రాపర్టీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అలాగే సైట్ కూడా చూపిస్తాను. సో ఇది యూటిలిటీస్ ఏరియా సెకండ్ ఫ్లోర్లో. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పోర్షన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఫ్లోర్లో లాగానే 2 BHK వచ్చిందండి. సో ఒక కామన్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ అయితే ఏం లేదు, వాష్రూమ్ అటాచ్డ్ అయితే ఏం లేదు. సో ఇదంతా కూడా మంచి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో బెడ్రూమ్స్కి. సో దానివల్ల ఏంటంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్స్కి బెనిఫిట్ ఏంటంటే రూఫ్ లెవెల్ వరకు అయితే మనకి వాటర్ ప్రూఫ్ ఉందండి, టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాల్స్ అయితే పాడవు మనకు వాష్రూమ్స్లలో. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా. సో ఇది ఇందాక లైటింగ్ ఉందని నేను లైట్ అయితే వేయలేదండి. సో ఇప్పుడు వేసాను. సో చాలా బాగా వచ్చింది. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి లైట్ కూడా వేసి చూపిస్తాను. సో చూడండి ఒకసారి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చాలా బాగుందండి. ఇంకా కలర్ ఏదైనా కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఎక్సలెంట్ లుక్ వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.